ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని తెలంగాణ కార్మిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు కలకోటి రామన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర నేతలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య సలహాదారులతో కలిసి ఆయన మాట్లాడారు. పోడు, పంచాయతీరాయ్, లావణ్య, ఎక్సాల్ పట్టా భూములకు సంబంధించి పేదలకు పంచి శాశ్వత పట్టాలివ్వాలని కోరారు. నిరుద్యోగం వృత్తి కల్పించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని అన్నారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలలో పనిచేసే కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చి నెలకు 30,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లు లేని పేదలకు 200 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి సంబంధించి మరో 10 లక్షలు అందించి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు మరియు హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ కానించి ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అనే నినాదంతో రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కారు. అయ్యా, ఇవాళ మాకు తెలంగాణ కార్మికులు ఇలా 80% ఉన్నారు. 80% మంది ఇవాళ మన తెలంగాణలో కార్మికులు పేద వర్గాలకు చెందినటువంటి వారు. ఇలా తెలంగాణ కార్మికులు చదువుతున్న బడులలో కానీ, ప్రతి ఒక్క సంస్థలలో కానీ, విద్యా వ్యవస్థలలో కానీ, ప్రైవేటీకరణలో కానీ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ, గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కానీ వారికి సదుపాయాలు కూడా సరిగా లేవు. వారికి తక్షణమే అక్కడ చదువుతున్నటువంటి పిల్లలకు వాళ్ళకు సదుపాయాలు కల్పించాలి. ఇలా బాత్రూములు కానీ, ఇలా వసతులు కానీ, ఎలాంటి వసతులు కానీ ఇవాళ నియమ నిబంధనల ప్రకారం లేవు. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా నియమ నిబంధనల ప్రకారం ఒక ఫీజు రెగ్యులారిటీ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఫీజును నియంత్రించాలని కూడా నేను సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయ్యా, ఇవాళ తెలంగాణలో కార్మికులు పిల్లలు చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థలలో ఏదైతే ఉన్నదో వారికి కంపల్సరీ కేజీ టు పీజీ వరకు ఖచ్చితంగా ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా తెలంగాణలో ఒకటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి పెట్టారు. అది ప్రతి ఒక్క మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి వాళ్ళకు ఉచిత విద్యను అందించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అయ్యా, ఇవాళ రైతులు అదేవిధంగా ఇవాళ ఎంత బాధపడుతున్నారో వారికి తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ప్రతి రైతులుంటేనే వాళ్ళ వెన్నెముక, రైతే వెన్నెముక ఈ దేశానికి. ఇలా రైతులు ఖచ్చితంగా ఏం చేయాలంటే రైతులు బాధపడుతున్నటువంటి బాధను భరించేంత వరకు మీరు పోరాడాలి. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైన యూరియా బస్తాలను తీసుకొచ్చి తక్షణమే రైతులకు అందజేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇలా విద్యా సంస్థలు మేము బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తాం, మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏది విఫలమైనవి అంట, ఏ విధంగా అయితే ఉన్నాయో చర్చలు విఫలమైనవి. మేము తక్షణమే ఖచ్చితంగా రేపు మేము కాలేజీలు బంద్ చేస్తామని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇలా రైతులకు యూరియా అందించాలి. వాళ్ళ విద్యార్థులది ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చూడాలి. మా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా పేద కార్మికుల పిల్లలు చదువుతున్నటువంటి ఇలా కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ వాళ్లకు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి వాళ్ళకు విడుదల చేసి వాళ్ళతోటి మాట్లాడి ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యజమాన్యంతో మాట్లాడి వాళ్లకు సకలములో అన్ని విధంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ కనుక ప్రైవేటు స్కూల్స్ యజమాన్యం, కార్పొరేట్ విద్యా వ్యవస్థలారా ఖచ్చితంగా మీరు రేపు కనుక విద్యా వ్యవస్థలు బంద్ చేయొద్దండి. బంద్ చేయకుండా మీరు ప్రభుత్వంతో కొట్లాడాలి. ఒకవేళ బంద్ చేస్తే మాత్రం మా పేద విద్యార్థులే ఇలా వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి వాళ్ళకు నాణ్యమైన విద్యని అందించాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఒకవేళ మీరు కనుక విద్యా వ్యవస్థలు బంద్ పెడితే మీ ప్రైవేట్ విద్యా సంస్థల మీద కూడా మేము ధర్నాలు చేయవలసి వస్తుందని కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా పేద విద్యార్థులు, మా పేద పిల్లలు, రైతులు, ఇలా కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి సంఘటిత, అసంఘటిత రంగాలలో మా పేద కార్మికులే పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా న్యాయం చేయాలని కోరుతూ